ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంత్స్ గ్యాప్ తర్వాత ఇలా మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను కదండీ! అస్సలు టైం కుదరట్లేదు. టైం కుదిరితే ఏదో ఒక వర్క్‌లో బిజీ అయిపోతూ ఉన్నాననమాట. సో, అందుకని చెప్పి ఇంకా అట్ లాస్ట్ ఈరోజైతే అన్ని వర్క్స్ పక్కన పెట్టేసి మీతో మాట్లాడదామని చెప్పి ఇలా అయితే వచ్చేసాను. సో, అందరూ కూడా ఏం చేస్తారు, వీడియోనైతే ప్లీజ్ లైక్ చేసేసేయండి. కొత్తగా ఈ వీడియో మీకు ఈరోజే వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే వీడియోని అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా మంత్స్ బ్యాక్ నేను ట్యూస్‌డే అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే వచ్చేసేదాన్ని. ఓన్లీ ఫ్యూ మంత్స్ మాత్రమే చేశానండి. అసలు కుదరట్లేదు అని చెప్పాను గదా! సో, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్రెస్టింగ్ టాపిక్ అనడం కన్నా గూడా ఇదైతే నలుగురికి యూజ్ అయ్యే టాపిక్ అనమాట. సో, ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆలస్యం వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. నాకు 3-4 మంత్స్ బ్యాక్ అయితే సచివాలయం నుంచి కాల్ అయితే వచ్చిందండి. ఏమనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది. సో, మీకు ఓకేనా? ఇంట్రెస్టెడా? అని అడిగారు. నేనైతే అదే అవకాశం కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను కాబట్టి, అందులోను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కాబట్టి, ఓకే అండి. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. సో, వాళ్ళైతే క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఏ ఇయర్ పాస్డ్ ఔట్ ఇలా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసేసుకున్నారు. అండ్ తర్వాత మీకు వైఫై సపోర్ట్ ఉందా అని అడిగారు. యాహ్! మాకైతే వైఫై సపోర్ట్ ఉంది అని చెప్పాను. మీకు వర్క్ స్టేషన్ సెటప్ చేసుకోగల అవకాశం ఉందా అని అడిగారు. అంటే 4-5 మెంబర్స్ ఇలా గ్రూప్‌గా చేసుకోగలరా అని అడిగారు. అలా అవైలబుల్‌గా లేదండి అని చెప్పేసాను. సో, తర్వాత ఇంకా కాల్ అయితే డిస్కనెక్ట్ చేసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ అయితే రీసెంట్‌గా నాకు యెస్టర్‌డే కాల్ అయితే వచ్చింది. సచివాలయం నుంచి వీఆర్ఓ కాల్ చేశారు. కాల్ చేసి ఇలా కొన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రావాలి. వెరిఫికేషన్ లాగా ఉంటుంది అని చెప్పారు. సో, నేనైతే వెళ్ళాను. అండ్ ఫస్ట్ అయితే మనకి బయోమెట్రిక్ లేదా మొబైల్ వెరిఫికేషన్ అయితే ఆధార్‌తో ఏది మొబైల్ నంబర్ ఉందో అది వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఒక ఓటీపీ అయితే వస్తుందండి. అండ్ తర్వాత మనము ఏం చదువుకున్నాము, బీటెక్కా, డిగ్రీయా, డిప్లొమోనా, ఐటీఐయా ఇలా అయితే ఇన్ఫర్మేషన్ అడుగుతారు. బేసిక్‌గా ఇప్పుడైతే వీళ్ళకి మాత్రమే ఉందనమాట. అంటే టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ చదువుకున్న వాళ్ళు టెక్నికల్‌గా ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తూ ఉన్నారు. సో, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఇలా వీళ్ళని మాత్రం పిలుస్తూ ఉన్నారు. అండ్ తర్వాత అయితే అడిగారనమాట. ఏ బ్రాంచ్ అంటే ఇప్పుడు నాది బీటెక్ కదా! సో, బీటెక్‌లో ఏం చదువుకున్నారు? ఇలా డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు. ఏ ఇయర్ పాస్డ్ ఔట్ అని అడిగారు. అండ్ అలాగే పర్సంటేజా లేకపోతే గ్రేడ్ సిస్టమా అంటే జీపీఏ కొంతమందికి ఉంది కదా! సో, అలానా అని అడిగారు. సో, నాదైతే పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కూడా మార్క్ లిస్ట్‌లో ఉంటుంది కాబట్టి చూసి ఆ పర్సంటేజ్ కూడా యాడ్ చేసేసుకున్నారనమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మొబైల్ వెరిఫికేషన్ గూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మన జీమెయిల్ అకౌంట్ ఇవ్వాలండి. సో, ఏది వర్క్ చేస్తుందో ఆ జీమెయిల్ అకౌంట్ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత దానికి కూడా ఆ మెయిల్‌కి కూడా మనకి ఓటీపీ అయితే వస్తుంది. మనం దాన్ని గూడా చెప్పేసేయాలి. సో, ఇలా ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలండి. సో, ఒరిజినల్ సర్టిఫికేట్ లాస్ట్‌లో మనకి మొత్తం డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు కదా! సర్టిఫికేటు. సో, మనం ఇది కంప్లీట్ చేశాము అనేసి. సో, అదైతే తీసుకొని వెళ్ళాలి. అదైతే వాళ్ళు ఫోటోలాగా తీసుకొని అందులో వాళ్ళ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేస్తారు. ఇది యాక్సెస్ అంతా కూడా వీఆర్ఓకి ఉందనమాట. సో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీఆర్ఓనే మంచిగా దాంట్లో ఆ వెబ్‌సైట్‌లో మనదంతా కూడా యాడ్ చేసేస్తారు. అండ్ అలాగే ఏ కాలేజ్‌లో కంప్లీట్ చేశారు అని కూడా అడుగుతారండి. సో, మీరు ఏ కాలేజ్‌లో చదువుంటారో ఆ ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వాలి. సో, ఇదంతా అయిపోయినాక వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక 3-4 మంత్స్ బ్యాక్ అని చెప్పాను గదా! అప్పుడు కాల్ చేసినప్పుడు కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అని జెప్పేశారు. సో, అలా నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ప్రస్తుతానికైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ అప్పుడెవరు ఇంట్రెస్ట్ అని జెప్పారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన వాళ్ళకి అవకాశం ఉంటుందో లేదో నాకైతే తెలీదు. బట్ సచివాలయంకి వెళ్లి కనుక్కుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుందండి. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అని చెప్పి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో 2,00,000 పీపుల్ అయితే ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. అందులో గూడా మంచిగా ఫిల్టర్ చేసి ఎలా ఫిల్టర్ చేస్తారంటే ఏదో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పుకుంటున్నారు.
సో, అలా ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఆ ఎగ్జామ్‌లో మంచిగా హయ్యర్ పర్సెంటేజ్ అండ్ అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఇలా ఉంటాయి కదా! ఇలా చాలా మందిని ఫిల్టర్ చేసి అట్ లాస్ట్ 10,000 మెంబర్స్‌ని ఏమో సెలెక్ట్ చేసే ప్లాన్ అయితే ఉంది అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేయగా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇది. సో, ఎవరు ఇంట్రెస్టెడ్ అని చెప్పారో వాళ్ళకి కాల్ రాకపోతే ఒకసారి సచివాలయంకైతే వెళ్లి కనుక్కోండి. మీ నేమ్ ఉంటే మాత్రం వెరిఫికేషన్ చేసేసుకోండి. మంచి అవకాశం గదా! వస్తుందో లేదో తెలీదు. కాకపోతే మనకి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి చెప్పండి? మీరు వెళ్ళండి, వెరిఫికేషన్ చేసుకోండి. సో, త్వరలో అయితే ఏదో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. సో, ఆ ఎగ్జామ్ గూడా మంచిగా అందరూ గూడా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పటిదాకా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో గూడా షేర్ చేసేసాను. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవ్వరికో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే షేర్ చేస్తున్నానండి. ఇంతేననమాట ఈరోజు వ్లాగ్ అయితే. సో, వీడియో ఎలా ఉంది? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.